మీరు ఆఫీస్కి రావాలి రావాలి అని ఫోర్స్ చేసింది బాగా. ఎందుకమ్మా అని అడిగితే మీరు రాకపోతే నేను ఆఫీస్కి వెళ్ళను అని చెప్పింది. ఇంకా నేను ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళాను. అసలు ఆ అమ్మాయి ఆఫీస్లో పెద్ద ప్రాబ్లం అయింది, మీరు రండి అని ఎంతగా నాటకం చేసిందంటే ఎవరైనా తక్కువే తన ముందు. ఇంకా ఆఫీస్లో రూమ్ ఉంటుంది, అక్కడే స్టే చేశాను. తర్వాత సార్ వచ్చారు. అలా మాట్లాడేటప్పుడు నేను పిలవలేదు మేడం అని చెప్పాడు. ఇంకా నేను తను చేసిన మెసేజెస్ అన్ని చూపించి ఆ అమ్మాయి రమ్మంది, ఏదో ప్రాబ్లం అయిందని చెప్పింది అని చెప్పా. ఇంతలోపే మా హస్బెండ్ కాల్ చేసి గోల్డ్ ఎక్కడ కనిపించడం లేదు, మేము వెతికాము, అండ్ మా పనమ్మాయి కూడా ఎక్కడ కనిపించలేదు మేడం అంది. మా మెయిడ్ 13 years నుంచి చేస్తుంది మా ఇంట్లో పని. ఏ రోజు కూడా ఇలా గోల్డ్ పోవడం కానీ ఇలాంటివి జరగలేదు. ఈ అమ్మాయి వచ్చాక ఇలా అయ్యింది. సో అలాంటప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. తను ఎప్పుడైతే మా ఇంట్లో గోల్డ్ దొంగతనం చేసిందో అప్పటి నుంచి ఆఫీస్కి రావట్లేదు. కాల్ చేస్తే మా అమ్మమ్మకి హెల్త్ బాగాలేదంట, అందుకని మా మదర్ అక్కడికి వెళ్ళింది. బాబుని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు మేడం, సో నాకు రావడానికి కుదరట్లేదు అని చెప్పింది.